పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన పోలవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన తనకు అపూర్వ విజయం అందించినందుకు ప్రజలకు తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్కు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోదీ ఆధ్వర్యంలో వచ్చే 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్న పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మా కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. పోలవరం ఎమ్మెల్యేగా విజయం సాధించే రికార్డు సూచించారు చిర్రి బాలరాజు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న బాలరాజుకి పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వటం, 2019లో ఓడిపోయినప్పుడు కూడా పట్టుదలగా నియోజకవర్గంలో ప్రతి నిత్యం తిరుగుతూ ప్రతి గ్రామం తిరుగుతూ ప్రతి వ్యక్తిని కూడా కలుస్తూ ఖచ్చితంగా జనసేనకు ఓటేయండి అని కూడా తిరుగుతూ జరిగింది. అదే రకంగా ప్రజా సమస్యలపైన పోరాటం కూడా చేస్తూ వచ్చారు. తర్వాత కూటమి కలిసిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేయండి అంటూ కూడా తిరుగుతూ నాకు ఇక్కడ ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో మీతో పాటు ఉండే గిరిజన సోదరుణ్ణి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తానంటూ కూడా ప్రజల్లోకి వెళ్తాం. ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఇతను బాలరాజు మన ఇంట్లో ఓడే అన్న భావన కలిగించినట్లుగా చేయడంతో మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి పోలవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన చిర్రి బాలరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్యే అవడానికి ప్రజలు మీకు ఎలా ఓట్లేసి గెలిపించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ముందుగా నాకు టికెట్ కేటాయించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నాపై ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో పోలవరం నియోజకవర్గ ప్రజలకి, వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2019 నుంచి ఏదైతే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టికెట్ ఇచ్చారు, ఆ రోజు నుంచి కూడా ఓడిపోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా అలుపెరగని ప్రయాణం, సమస్యలపై పోరాటం చేయటం జరిగింది. అలాగే ప్రతి ఇష్యూ కూడా ఈరోజు 5 ఏళ్లలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ ప్రజలని గాలికి వదిలేసి సంక్షేమ పథకాలతో ఎన్నో అబద్ధాలు చెప్పి ఈరోజు 2019లో అధికారం వచ్చిన దగ్గర నుంచి 2024 వరకు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకోకుండా ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ కూడా చూశారు ఈ 5 ఏళ్లలో ఏదైతే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి చిడత భజనలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని తిట్టడం తప్ప ఎక్కడ కూడా సమస్యలపై మాట్లాడిన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు. ప్రజలందరూ కూడా చూశారు. తప్పకుండా ఈసారి ఎన్డీఏ కూటమిని నెగ్గించాలి, ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న ఒక్క సంకల్పంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ ఈరోజు అధపాతాలను తొక్కి కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో కూడా లేకుండా ప్రజానీకం చేశారు. ఈరోజు ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేస్తారనేటువంటి దానికి ఈరోజు నిదర్శనంగా మన ప్రజానీకాన్ని నిలిచారు. 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏకదాటిపై ఎన్డీఏ కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి సమక్షంలో అభివృద్ధి జరగాలి అనే ఒక మంచి సంకల్పంతో ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దీనికి ఎన్డీఏ ఏదైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా, మా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అలాగే మినిస్టర్స్ కానీ తప్పకుండా మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము వమ్ము చేయకోకుండా. 2019లో మీకు అతి తక్కువ మెజార్టీ వచ్చింది పోటీ చేసినప్పుడు కూడా. చాలామంది బాలరాజు అయితే గెలవడం, మాకు టికెట్లు ఇవ్వండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ మీద చాలామంది ఒత్తిడి చేశారు. అయినప్పుడు కూడా ఆయన టికెట్ ఇచ్చారు. ఈ గెలుపు ఎలా చూస్తారు? అంటే మేము నా కష్టాన్ని కళ్యాణ్ గారు గుర్తించారండి. 2019 నుంచి ఏం చేశారనేది అధిష్టానానికి తెలుసు. ఎన్ని పోరాటాలు చేశామో, ప్రజల కోసం ఎలా నిలబడ్డామో, అనేకమైన కేసులు ఈరోజు పెట్టించుకొని ప్రజల కోసం నిలబడ్డాం. కనుక తప్పకుండా మేము కష్టపడ్డాం కాబట్టి ప్రతిఫలం వస్తుందని మాకు మొదటి నుంచి తెలుసు. దీన్ని ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని సమస్యలు తీరాలంటే ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ఉండాలి, జనసేన పార్టీ గెలవాలని ఒక దృఢమైన సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారితో, మోదీ గారితో ఈ నిర్ణయం తీసుకొని 100 సంవత్సరాల వరకు మనం గుర్తుండిపోయేలాగా ఈరోజు ఈ ప్రాజెక్టుపై శిలాఫలకం ఉండాలి, మనం ప్రారంభోత్సవం చేయాలి మన ప్రభుత్వంలో అని ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 పార్టీలను కలిపి కేంద్రంలో కూడా ఈరోజు కీ రోల్గా పోషించి అక్కడ కూడా ఏదైతే
బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఈయన కీ రోల్ పోషించారు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈయన మెయిన్ లీడర్గా ఈరోజు నిలబడ్డారు. దానికి మేము జన సైనికులుగా అలాగే జనసేన నాయకులుగా మేము అంతా కూడా గర్వపడుతున్నాం. ఇలా చూసుకుంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్పినప్పుడు వైసీపీ దుర్మార్గ పాలన అంతం చేయడం కోసం ఓట్లు చెల్లకుండా ఎలా ప్రయత్నం చేశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది అందరికీ తెలుసు. అలాగే కూడా 21 సీట్లు తీసుకున్నప్పుడు, తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో 100కు 100% గెలిచి కీ రోల్ పోషించారు. ఈరోజు కూటమిలో కీ రోల్ పోషించడం కాకుండా అటు రాష్ట్రంలో ప్రజల మనసులు దోచుకోవడం కాకుండా సాక్షాత్తు ప్రధాని మోడీ మనసు కూడా దోచుకున్నారు. మేమంతా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. అలాగే 2027 నాటికల్లా ఖచ్చితంగా పోలవరం పూర్తి చేస్తాం. దానికి ముందే నిర్వాసితులకి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి నిర్వాసితులకి పూర్తి స్థాయిలో ప్యాకేజ్ అందేటట్లు న్యాయం చేస్తూ ఉంటున్నారు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. జంగారెడ్డిగూడ నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.